గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిన్న వయసులో పళ్ళు ఎందుకు వదులవుతాయి, చిగుళ్ళ నుండి రక్తం, నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి, అలాగే అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి ప్రముఖ పార్థ డెంటల్ నుండి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఏజ్ వాళ్ళు స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలి? అసలు స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా కాస్మెటిక్ ఓరియంటెడ్, అంటే అందానికి సంబంధించిన ట్రీట్మెంట్. అది చాలామంది పళ్ళు వరుస కరెక్ట్గా లేక, ఎపేరెంట్గా లేక, మాట్లాడలేక, స్పష్టత లేక, ఎప్పుడైతే పళ్ళు వరుస కరెక్ట్గా ఉండదో, పళ్ళల్లో లోపాలు ఉంటాయో, ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా, వాళ్ళు మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడలేక, నవ్వేటప్పుడు అందంగా లేదని ఫీల్ అవుతూ కాన్ఫిడెంట్గా నవ్వలేక, ఫొటోస్ కానీ ఎవరితో మాట్లాడే పళ్ళు బిగపెట్టి, పెదాలు బిగపెట్టి మాట్లాడడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనకుండే ఫెసిలిటీస్తో, మనకుండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో పళ్ళల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని మనం సరి చేసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇలా పెదవులు బిగపెట్టి మాట్లాడడం, పెదవులు బిగపెట్టి నవ్వడం లాంటి పరిస్థితులు ఇక మీదట ఎవరికి ఉండవు, అసలు ప్రస్తుతం కూడా ఎవరికి లేవు. కానీ చాలామందికి కూడా వాళ్ళకుండే లోపాలు సరి చేసుకొని మరింత అందంగా పేరెంట్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి అని తెలియకపోవడం వల్ల చాలామంది చేయించుకోకుండా అలాగే జీవితకాలం గడిపేస్తున్నారు. వాళ్ళలో అన్నీ చక్కగా ఉన్నా, అంటే ఫేషియల్ ఫీచర్స్, ముక్కు కానీ, కళ్ళు కానీ, మిగతా ఫేషియల్ ఫీచర్స్ అన్నీ కూడా పేరెంట్గా చక్కగా ఉన్నా, ఈ పళ్ళల్లో ఉండే లోపాల వల్ల, వాళ్ళ స్మైల్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళు సరిగా లేనట్టు కనపడుతుంటారు. కానీ వాటిని సరి చేసుకోవడం చాలా ఈజీ. ఎత్తుపళ్ళు ఉన్నాయనుకోండి, వాటిని చక్కగా లోపలికి పంపించి మరింత అందంగా తయారు చేయొచ్చు. పళ్ళ మధ్యన సందులుంటే వాటిని పూర్తిగా క్లోజ్ చేసుకోవచ్చు. వంకర పళ్ళు ఉంటే వరుసలోకి తీసుకురావచ్చు. యాక్సిడెంట్స్ అవుతాయి, పళ్ళు సగానికి విరిగిపోతాయి, వాటిని నార్మల్ లెంత్లోకి తీసుకురావచ్చు. అన్ని పళ్ళు సరిగా ఉండి ముందరుండే రెండు పళ్ళ మధ్యనే సందు ఉంటుంది. దానివల్ల మాట్లాడేటప్పుడు గాలి అందులోంచి వెళ్ళిపోయి మాట స్పష్టంగా రాకపోవడం, చుట్టానికి అందంగా లేకపోవడం లాంటి పరిస్థితులు కనపడతాయి. కానీ వాటిలన్నిటిని మనం సరి చేసుకుని నార్మల్గా కనిపించవచ్చు. దానికి స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేస్తాము. స్మైల్ డిజైనింగ్ చేస్తారని ఉన్న మీ ఒరిజినల్ పళ్ళన్నీ పీకేసి కొత్త పళ్ళు పెట్టడం మటుకు డెఫినెట్గా కాదు. అలాంటి భయాలకు ఎవరూ లోనవ్వకండి. మీ ఉన్న ఒరిజినల్ పళ్ళనే వాటిని ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా, అంటే వాటి ఫంక్షన్ని పాడు చేయకుండా చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేసి వాటిని సైజుని, షేప్ని, కలర్ని మార్చి మీకు చక్కటి ఐడియల్ చిరునవ్వుని ఇవ్వచ్చు. సో ప్రతి ఒక్కరికి అందంగా నవ్వే హక్కు ఉంది. దాన్ని తయారు చేసుకునే ఆధునిక దంతవైద్యం మీకు అందుబాటులో ఉంది. సో పుట్టుకతో అందమైన చిరునవ్వు ఉంటే నవ్వడము, లేకపోతే యాంకర్స్ కానీ, సినిమా ఆర్టిస్టులు కానీ వీళ్ళే అందంగా నవ్వగలరు అనే అపోహలు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు డెఫినెట్గా లేవు. ఎవరికైనా చిరునవ్వు లోపాలతో కనుక ఇబ్బంది పడుతుంటే మీద ఇబ్బంది పడకండి, మేము హెల్ప్ చేస్తాం. మీకు అలాంటి సందేహాలు ఏమన్నా క్లారిఫై చేసుకోవాలి, మీ నవ్వులో కానీ, మీ పెదవుల్లో కానీ, చిగుర్ల కలర్ కానీ, మీ దవడ ఎముకలు కూడా సరిగా లేక పెద్దగా పెరిగిపోయి అసలు పెరగకుండా ఇలాంటి ఇబ్బందులు మీరు పడుతుంటే జస్ట్ మాతో మాట్లాడండి, మీ ఫొటోస్ తీసుకురండి, మా దగ్గర కూర్చోండి. నాకు ఈ లోపాలు ఉన్నాయి, దీన్ని ఎలా సరి చేసుకుని నేను మరింత అందంగా కనిపించగలనని అడిగితే మేము చక్కగా మీకు గైడ్ చేస్తాము. ఒకవేళ మేము ఇచ్చిన గైడెన్స్ మీకు నచ్చితే, ఆ రిజల్ట్ మీకు ఇది నచ్చితే కనుక మీరు తప్పకుండా చేయించుకుని మీరు మరింత అందంగా కనిపించవచ్చు. కానీ మీరు మటుకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా మీకు, 41420000 నెంబర్, మా 57 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది ఆ నెంబర్. ఎక్కడ ఏ మూల ఉన్నా కూడా అన్ని మారుమూల ప్రదేశాల దగ్గరికి కూడా పార్థ డెంటల్ అనేది ఏర్పాటు చేయబడింది. మీరు హ్యాపీగా నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అయితే మీ చిరునవ్వుని అందంగా చేసుకునే ప్రయత్నం చేసుకోవాలని మీరు అనుకుంటే, మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే మేము హెల్ప్ చేస్తాం మీకు. ఓకే అండి, వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రమేష్ గారు, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, అయితే మా బాబుకి 8 years ఉంటాయండి, తనకు పుట్టుపళ్ళు ఉన్నాయి, మరి అవి ఎట్లా ఏం చేయమంటారు మేడం? ఎత్తుపళ్ళు పిల్లలకు డెవలప్ అవుతుంటే దాన్ని వెనక్కి పంపించడం చాలా ఈజీ అండి. మీరు ఏం టెన్షన్ పడద్దు, చాలా సులువుగా అవి క్లిప్పుల చికిత్సతో పంపించేయచ్చు. కానీ 8 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి ఇది బాగా చిన్న ఏజ్. 12-13 సంవత్సరాలు అయితే ఫిక్స్డ్ ట్రీట్మెంట్కి ఇది రైట్ ఏజ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఒకసారి చెకప్ చేస్తే క్లారిటీ వస్తుంది. మీరు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు, వరంగల్ హన్మకొండలో మాకు బ్రాంచ్ ఉంది, అలాగే కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒకసారి బాబుని చెకప్కి తీసుకురండి. చిన్నపిల్లల విషయంలో పేరెంట్స్కి, ఇప్పుడు కాలర్ చూడండి, 8 yearsకి ఎత్తుపళ్ళు డెవలప్ అవుతున్నాయి, అరే బిడ్డ నవ్వు ఎలా ఉంటుంది, పెద్ద అయితే అందంగా నవ్వగలుగుతాడా లేదా అని భయాలు ఉంటాయి. ఇలాగే పాలపళ్ళల్లోని ఇన్ఫెక్షన్స్, పాలపళ్ళు నల్లగా మారిపోతుంటాయి. వాళ్ళకు ఉండే ఇంకొక భయం ఏంటి, అసలు ఈ పాలపళ్ళ ట్రీట్మెంట్ అవసరమా,
అవసరం లేదా? ఎలాగో ఊడిపోతాయి కదా, శాశ్వత దంతాలు వస్తాయి కదా, మరి ట్రీట్మెంట్ చేయించాలా వద్దా? లేదా పళ్ళు పీకించేయడం కరెక్టా? 2 వరుసల్లో వస్తుంటాయి పిల్లలకి పళ్ళు, ముందు పళ్ళు ఊడకుండానే వెనకాతల నుంచి పళ్ళు వచ్చేస్తుంటాయి. ఇలా 2 వరుసల్లో పళ్ళు వచ్చి మరీ వికారంగా కనపడుతున్నారు. పిల్లల పరిస్థితి ఏంటి? పెద్ద పెద్ద పళ్ళు వస్తుంటాయి. అసలు ఏ టైంలో ట్రీట్మెంట్ చేయించాలి, ఏ టైంలో చేయించకూడదు, పాల పళ్ళు ఏవి, శాశ్వత దంతాలు ఏవి, అసలు పిల్లలకు మంచి చిరునవ్వు కావాలంటే మేము ఏం చేయాలి, ఇలాంటి భయాలు ఉంటాయి. ఇవన్నీ భయాలు కరెక్టే, పేరెంట్స్కి ఉండాల్సినవే, కానీ భయాలు కాదండి, ఇవి చాలా చిన్న చిన్న సమస్యలు. వాటి పరిష్కారాలు ఏంటో మీకు తెలియకపోవడం వల్లే మీరు ప్రాక్టికలీ భయపడుతున్నారు. ఈ సమస్యలన్నిటికీ చాలా చిన్న పరిష్కారాలు చెప్తాను నేను. పిల్లల పళ్ళు, పాల పళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోండి. పాల పళ్ళలో నల్లటి మచ్చలు ఏర్పడిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెంటనే చెకప్కి తీసుకెళ్తే ఆ నల్లటి మచ్చలు అంటే ఆ ఇన్ఫెక్షన్ తీసి ఆ పళ్ళపైన తెల్లటి పదార్థంతో పూర్తి చేస్తారు, అంటే ఫిల్లింగ్ పెట్టేస్తారు. దాంతో కిందనే ఉండే శాశ్వత దంతాలు బలంగా వస్తాయి, ఆరోగ్యవంతమైన దంతాలు వస్తాయి. పిల్లలకి అలవాట్లు, నోట్లో వేలేసుకోవడం, పాలసీతో పాలు తాగడం, నోటితో గాలి పీల్చుకోవడం లాంటి సమస్యలు పిల్లల్లో ఉన్నాయనుకోండి, 2.5 సంవత్సరాల వరకు పర్వాలేదు, మీరు చూసి చూడనట్టు ఊరుకోవచ్చు. 2.5 సంవత్సరాల తర్వాత కూడా పిల్లల్లో ఆ సమస్యలు ఉంటే డాక్టర్ మీరన్నా మాన్పించండి, ఎలాగోలా మీ వల్ల కాకపోతే డాక్టర్ దగ్గర తీసురండి, మేము వాళ్ళకి చెప్పి మాన్పిస్తాం. ఎప్పుడైతే ఈ హ్యాబిట్స్ ఉంటాయో పిల్లలకి ఎత్తుపళ్ళు వచ్చేస్తాయి, దవడ ఎముకలు ఎత్తి పెరిగిపోతాయి, పెదవులు షేప్ అవుట్ అయిపోతే ఫేస్ సైజు షేప్ మారిపోద్ది. ఇంకోటి, పిల్లలు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు డెవలప్ చేస్తుంటే ఎప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి? అసలు వీటిని సరి చేయొచ్చా, సరి చేయలేమా? డెఫినెట్గా సరి చేయొచ్చు. 12-13 సంవత్సరాల దగ్గర నుంచి క్లిప్పుల చికిత్సతోని మనం ఎత్తు పళ్ళని, వంకర పళ్ళని, పళ్ళ మధ్యన సందుల్ని సరిచేసి పిల్లలకి చక్కటి చిరునవ్వుని ఇవ్వచ్చు పర్మనెంట్గా. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో మీరు కాన్ఫిడెంట్గా ఆ టైంలో తీసురండి. పిల్లలు ఎదుగుతూ ఉంటారు, ఎముకలు చాలా లేతగా ఉంటాయి, మనం ట్రీట్మెంట్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారు. సో కాన్ఫిడెంట్గా చేయించండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో ఎత్తుపళ్ళు చికిత్సలో, ఈ క్లిప్పుల చికిత్సలోని. పిల్లలు ఆహారపు అలవాట్లు మార్చుకోక్కర్లేదు, స్కూల్కి వెళ్ళడం మానవసరం లేదు, వాళ్ళ చదువు ఫోకస్ ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతిందు. పొద్దున క్లిప్లు అతికించుకుని అటు నుంచి అంటే స్కూల్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటే అంత ఈజీ, అంత సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్. సో ఇవి పాటించండి. నిజంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ మమ్మల్ని అడగచ్చు, మేము క్లారిఫై చేస్తాం. ఓకే అండి, హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి విజయ్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, మా పాపకు 8 years అండి ఏజ్. ఓకే. ఆ అమ్మాయికి ముంగటున్న 4 పళ్ళకి సందు ఉందండి. ఓకే. అయితే దానికి ట్రీట్మెంట్ 8 years కదా, ట్రీట్మెంట్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాను. సందు అంటే పిల్ల ఎదుగుదల ఎలా ఉంది, ఎముక ఎలా పెరుగుతుంది అనేది ఒకసారి చూడాలి. ఒక చిన్న పాలపళ్ళలో సందులు ఉండడం అనేది మామూలే. శాశ్వత దంతాల్లో సందులు ఉంటే కనుక మనం కొంచెం ఆలోచించి వాటిని క్లోజ్ చేసుకోవాలి. పాలపళ్ళలో సందులు ఉంటే శాశ్వత దంతాలు చక్కగా పేర్చినట్టు అందంగా వస్తే మీరు భయపడకండి. హైదరాబాద్లో ఒకసారి చెకప్కి తీసుకురండి పాపని, నేరుగా చూస్తే మరింత క్లారిటీ వస్తుంది. హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీ పాపని తీసుకుని వస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి కాల్ చేసి వెళ్ళండి, చక్కగా చెకప్ చేస్తారు. ఇంకా చాలామంది చేతిలో ఇంకా ఈ మనీ క్రైసిస్, ఈ ఆర్థికపరమైన ఇబ్బంది ఇంకా సాల్వ్ కాలేదు. చాలామంది చేతిలో క్యాష్ ఉండట్లేదు, కానీ సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇందాక నుంచి మరి 3 కాలర్స్తో మాట్లాడాం, ముగ్గురికి సమస్యలు ఉన్నాయి. 3 సమస్యలు చిన్న బిడ్డలకు సంబంధించినవి, కానీ అందరి చేతిలో క్యాష్ లేకపోవడం వల్ల సమస్యలు ఎక్కువగా ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నా, నొప్పితో బాధపడుతున్నా, రకరకాల డౌట్లు ఉన్నా డాక్టర్ని కలవాలి అంటే కన్సల్టేషన్ ఫీజు ఇవ్వాలనే ఇబ్బందితో చాలామంది చూపించుకోవట్లేదు. పార్థరెంటర్ 57 బ్రాంచుల్లో కూడా స్పెషలిస్టులు అందరూ ఫ్రీగా చూస్తున్నారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీరు ఏం సంకోచించకుండా వచ్చి ఫ్రీగా చూపించుకోండి. సమస్య ఎక్కువగా ఉంది, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది అంటే ఎక్స్రేలు కూడా ఫ్రీగా తీస్తున్నారు. ఎలాంటి ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉందని దానికి తగిన మోతాదులో మందులు రాసిస్తారు. ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా, పాకకుండా, కాంప్లికేట్ అయిపోయకుండా ఉంటుంది. తర్వాత మీ చేతిలో క్యాష్ వచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరైనా కూడా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, నొప్పితో బాధపడుతున్నా, చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తున్నా, చీమ్ పడుతున్నా, పళ్ళల్లో రంధ్రాలు ఉన్నా, విపరీతమైన బాధతో ఇబ్బంది పడుతున్నా, ఎలాంటి సమస్య ఉన్నా మీరు సొంత వైద్యం చేసుకోకుండా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకోవడం లాంటి ప్రయత్నాలు చేయకండి. అన్ని బ్రాంచుల్లో ఉచితంగా చూస్తున్నారు. సమస్య నిజంగా చాలా ఎక్కువ, కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ ఉంది, చెయ్యకపోతే ఎమర్జెన్సీకి వెళ్తుంది అనుకున్న సందర్భాల్లో మీ చేతిలో క్యాష్ లేకపోతే ట్రీట్మెంట్ కూడా ఉచితంగానే చేస్తారు. ఈ సర్వీస్ కేవలం ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఇన్ఫెక్షన్ అనేది ఆగదు, అది వస్తూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే మాకు తోచినంత హెల్ప్ చేస్తే కనీసం ఇన్ఫెక్షన్ పాకకుండా ఆపగలమని సదుద్దేశంతోనే ఏర్పాట్లు చేయబడినవి. మీకు మా వచ్చే సర్వీస్ మీకు ఉపయోగపడుతుంది. మీరు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే మీ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎంతమంది అన్నా రిజిస్టర్ చేసుకోవచ్చు. 57 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులో కూడా 7 బ్రాంచ్లు ఉన్నాయి మాకు. బెలందూర్, బసవేశ్వర నగర్, బసవన్నగుడి, మల్లేశ్వరం, ఎలక్ట్రానిక్ సిటీ, యలహంక అండ్ జయనగర్ 7 బ్రాంచ్ల్లో కూడా ఈ ఫెసిలిటీ ఉంది. మీరు కాన్ఫిడెంట్గా రండి, వచ్చి హ్యాపీగా మీ సమస్యల గురించి మాతో మాట్లాడి మేము చేసే హెల్ప్ తగినంత మీకు ఉపయోగపడితే మీరు తీసుకోండి. మేము పాత 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లతో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాము. మేము చెయ్యొచ్చు, మాది హెల్త్ కాబట్టి. మీకు నిజంగా అలాంటి క్యాష్ ఉన్నా మీరు ఇచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు జ్ఞానదంతాలు వచ్చేటప్పుడు పెయిన్ వస్తుంది, అసలు పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, అలాగే ఈ పళ్ళు అసలు ఉంచుకోవచ్చా? జ్ఞానదంతాలు అంటే ఏంటి? 17 సంవత్సరాలు దాటిన తర్వాత లాస్ట్లో మొలుస్తాయి, వెనకాతలి కింది 2 పైన 2. ఇవి మొలిచేటప్పుడు మటుకు నొప్పి పడుతుంటుంది పేషెంట్కి. ఎందుకు? ముందర పళ్ళన్నీ మొలిచేస్తాయి, ఆ పన్ను పూర్తిగా బయటికి రావడానికి దానికి జాగా ఉండదు, అందుకని పెయిన్ వస్తుంటుంది. సో ఈ పన్ను ఎలా వస్తుంది? ఆ ప్లేస్ సరిగా లేక సగం బయటకు వచ్చి సగం రాకుండా ఈ దవడల్లోకి వచ్చేసి ముందు పన్ను మీద ప్రెషర్ పెడుతూ ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పన్ను నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే పేషెంట్ ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు నోరు తెరవలేరు, చెవులోకి పెయిన్ వస్తుంటుంది, తలనొప్పి వస్తుంటుంది, నోట్లోంచి దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతుంటారు. కానీ పేషెంట్ చేసే ప్రతి కామన్ తప్పు వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. అలా తరచుగా పెయిన్ కిల్లర్స్తోనే మేనేజ్ చేస్తారు తప్ప ఈ సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనేది పేషెంట్లు ఆలోచించట్లేదు. కానీ సమస్యకి ఈ జ్ఞానదంతం అనే సమస్యకి సొల్యూషన్ చాలా ఈజీ. ఆ పళ్ళు మీకు తినడానికి కానీ చూడటానికి కానీ ఎందుకు పనికిరాని పళ్ళు, దాన్ని చక్కగా తీయించేసుకోండి. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారు, నిష్ణాతులు వాళ్ళు. కరెక్ట్గా 10 నిమిషాల్లో ఆ పన్ను తీసేస్తారు. మీకు ఆ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది. అంతేగాని అది నోట్లో పెట్టుకుని ఇబ్బంది పడడం వల్ల అనవసరంగా కాంప్లికేట్ చేసుకోవడం తప్ప ఏమీ లేదు. అది నోట్లో ఉండడం వల్ల నోరు దుర్వాసన వస్తుంటుంది. ఒక్కోసారి మరీ కాంప్లికేషన్స్కి ఎక్స్ట్రీమ్స్కి వెళ్తే ఎముకలో గడ్డలు ఫామ్ చేసే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటుంది. దాన్ని ఉంచుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. ఓకే అండి. వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. భాస్కర్ గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం నమస్కారం. మేడం నమస్తే భాస్కర్, చెప్పండి. మేడం నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఆ పాపకు 5 years ఉంటాయి మేడం. ఓకే. దవడ పళ్ళు పైన కింద 4 పళ్ళు పిచ్చి పళ్ళు అయిపోయినాయి మేడం. 2 పైన దవడ పళ్ళు కింద 5 years ఇంకా పళ్ళు ఊడిపోలే తనకి. దానికోసమని ఇబ్బంది పడుతుంది పాప. హాస్పిటల్కి చూసాను కానీ సర్జికల్లో ఇది ఉన్నాయని అన్నారు కానీ వెళ్ళలేదు. ఇప్పుడు పాపకి మళ్ళీ వస్తాయి కాబట్టి అవి అట్లనే ఉంచుకోవచ్చా, లేకుంటే ట్రీట్మెంట్ చేయించిన తర్వాత మళ్ళీ పాపకు వస్తాయా? ఉంచుకోవడం అలానే ఉంచుకోకూడదు. పాపకి వెనకాల దవడపళ్ళు రావాలి అంటే మీకు 11-12 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఇంకా 5 ఏళ్లే అంటే 7 సంవత్సరాలు మీ నోట్లో పళ్ళు ఉండాలి. పెద్దవాళ్ళకి చేసినట్టే పిల్లలకు కూడా దవడ పళ్ళు పుచ్చిపోయినా ముందర పళ్ళు పుచ్చిపోయినా తగిన ట్రీట్మెంట్ ఉంటుందండి. దానికి ట్రీట్ చేసి ఆ పన్నుని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. దానికి పెద్దవాళ్ళకి వేసినట్టే చిన్నపిల్లలకి తొడుగులు వేస్తారు. ఆ తొడుగులు మరి పన్ను ఊడిపోయినప్పుడు ఆ తొడుగు ఉంటుంది కదా, ఇది ఎలా ఊడిపోతుంది అంటే పిల్లల కోసం ప్రత్యేకమైన తొడుగులు ఉంటాయి. ఎప్పుడైతే శాశ్వతంతో మూలుస్తుంటుందో ఆ తొడుగు ఆటోమేటిక్గా పడిపోతుంది పాల పన్నుతో పాటు. అలాంటి ప్రత్యేకంగా ఏర్పడిన తొడుగులు ఉంటాయి. సో వెంటనే ట్రీట్మెంట్ చేయించి పాల పన్నుని కాపాడండి. ఎందుకంటే అది 7 సంవత్సరాలు ఇంకా మీ పాప నోట్లో ఉండాలి. 11-12 సంవత్సరాలకే ఈ దంతాలు అనేవి ఆ పాల పళ్ళ ప్లేస్లో వస్తాయి. అప్పటి వరకు కాపాడుతూనే ఉండాలి. లేకపోతే ఇన్ఫెక్షన్ అనేది కిందన శాశ్వత దంతాలు ఉంటాయి కదా ఎముక లోపల, వాటిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇంకోటి ఎప్పుడైతే పిల్లల నోట్లో ఈ రంధ్రాలు ఉండి ఈ పుచ్చిపళ్ళు ఉంటాయో వాళ్ళు సరైనగా ఫుడ్ తీసుకోరు. ఎప్పుడైతే వాళ్ళు ఫుడ్ తీసుకోరో వాళ్ళ ఎదుగుదల కరెక్ట్గా ఉండదు. హైట్లో కానీ వెయిట్లో కానీ ఐక్యూ ఆఖరి తెలివితేటలో కూడా మందగించడం అనేది ఉంటుంది సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. సో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. హనుమకొండ అంటున్నారు, హనుమకొండలో బ్రాంచ్ ఉంది పార్థ డెంటల్ది. హ్యాపీగా తీసుకెళ్ళి చూపెట్టండి. పాపకు వెంటనే దానికి తగిన ట్రీట్మెంట్ చేసి పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేస్తారు. ఓకే అండి. ప్రకాష్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి కిరణ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇప్పుడు నాకు 2 పళ్ళు అనేవి పుచ్చిపోయాయి మేడం. ఒక సైడ్ చిగురు వాసు వచ్చి స్మెల్ అనేది వస్తుంది మేడం. సార్ ఇప్పుడు పైపళ్ళు పుచ్చిపోయినా మీరు వెంటనే తీయించుకునే ప్రయత్నం చేయకండి. పుచ్చిపోయిన పళ్ళకి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ పన్ను పీకకుండానే కాపాడచ్చు. మళ్ళీ వాటితోనే నమిలి తినే ఏర్పాటు చేయొచ్చు. ఇంకొకటి చిగురు వాచి నెత్తురు వస్తూ ఉంది అంటే ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకోవాలంతే.
అలా చేయించుకోవడం వల్ల ఆ వాపు తగ్గిపోయి నెత్తురు రావడం ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ 2 పక్కల మీరు ట్రీట్మెంట్ చేసుకుంటారో 2 పక్కల నమిలి తినే ఏర్పాట్లు అవుతాయి. ఇంకా మళ్ళీ మీకు సమస్యలు అనేవి ఉండవు, కంఫర్టబుల్గా ఉంటారు. మీరు ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు కాబట్టి గుంటూరులో బ్రాంచ్ ఉంది, విజయవాడలో ఉంది, నెల్లూరులో ఉంది, అలాగే చిత్తూరు, కడప, అనంతపూర్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఇటు వస్తే తెలంగాణ రీజియన్స్కి వస్తే మీకు కరీంనగర్, మంచిర్యాల, హన్మకొండ, నిర్మల్లో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఏదో దానికి వెళ్ళండి. 2-3 సిట్టింగ్స్లోనే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి మీరు కంఫర్టబుల్గా నమిలి తినే ఏర్పాట్లు చేస్తారు. పిప్పిపళ్ళు అనే సమస్య నిజంగా చిన్న సమస్యే. పళ్ళపైన చిన్న మచ్చ పడుతుంది, అది చిన్న రంధ్రం పడుతుంది అంతే. ఆ చిన్న ఇన్ఫెక్షన్ని మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకుండా పన్ను పోయే స్థితికి తీసుకెళ్తారు, లేదా ఆ ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకు పాకి 4-5 పళ్ళు పాడైపోయే స్థితికి తీసుకెళ్తారు. అలా చేయకండి. చిన్న రంధ్రం పడిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రంధ్రంలో మీకు ఆహారం అంత తిరుగుతుంటుందా, దాన్ని మీరు ఎంతసేపు పుల్ల పెట్టి ఆ ఆహారాన్ని తీద్దాము, లేకపోతే పిన్నీసులతో ఆహారం అంతా తీద్దాము, పన్నంతా తవ్వేద్దాము ఈ పిన్నీసులతో పుల్లలతో అనుకుంటారే తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న ఫిల్లింగ్ పెడతారు, ఆ రంధ్రం క్లోజ్ అయిపోద్ది, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని మీరు ఆలోచించలేకపోతున్నారు. కానీ సమస్య చాలా చిన్నది. ఆ రంధ్రం పడిన వెంటనే మా దగ్గరికి వస్తే వెంటనే ఫిల్లింగ్ పెట్టి ప్రాబ్లం సాల్వ్ చేసేస్తారు. మీకు పూర్తిగా నమలచ్చు, పన్ను పాడవకుండా మనం ఆపచ్చు. ఒకటి, రంధ్రం బాగా పెద్దదైంది, నల్లగా అయిపోయింది, 4 పక్కల కూడా ఇరిగిపోయి స్థాయికి ఉన్నా కూడా రూట్ కెనాల్ చికిత్స చేసి పైన తొడుగు వేసేస్తే మీ పన్ను మీకు మిగులుతుంది, మీరు అన్ని నమిలి తినొచ్చు, కొన్ని సంవత్సరాల పాటు మీ పన్ను మీరు వాడుకోవచ్చు. మీరు జాగ్రత్తగా డాక్టర్ గారు చెప్పింది పాటిస్తే జీవితకాలం కూడా మేము ట్రీట్మెంట్ చేసిన పళ్ళు వాడుకునే పేషెంట్లు మేము ఇంకా చూస్తున్నాం. రూట్ కెనాల్ చికిత్సల్లో కూడా ఇప్పుడు మేము లేజర్స్ వాడుతున్నాము. అంటే ట్రీట్మెంట్ తక్కువ టైంలో ఫినిష్ అయిపోవడమే కాకుండా సక్సెస్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఎవరు పిప్పిపళ్ళు అనే చిన్న సమస్యని నెగ్లెక్ట్ చేయకండి. లేదు మీరు నోట్లోనే ఉంచుకుంటే కనుక 1 నోరు స్మెల్ వస్తుంది, 2 పక్క పళ్ళకు పాకుతుంది, 3 మీ ఒరిజినల్ పన్ను పోతుంది, 4 అవి సగం ముక్కలు కనుక అయిపోయి ముక్కలు చిన్నగా అయిపోయి చిన్న ముక్కలు నోట్లో మిగిలిపోతే అది చిగుళ్ళ వ్యాధి కింద కన్వర్ట్ అయిపోయి అక్కడంతా చీమ్ పట్టడం, ఇన్ఫెక్షన్ అవ్వడం లాంటివి జరుగుతుంది. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఒక పన్నులో రంధ్రం పడిన వెంటనే డాక్టర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకే అండి. ఎస్పెషల్లీ లేడీస్లో డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అని అంటుంటారు. ఎందుకు లేడీస్లో డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి? లేడీస్లో డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ అని చెప్పచ్చు. ఎందుకంటే లేడీస్లో హార్మోనల్ హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉంటాయి, తర్వాత స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, లేడీస్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి, లేడీస్ నిద్రపోయే టైం ఎక్కువగా ఉంటుంది. లేడీస్కి ఇంకొక ఉండే హ్యాబిట్ ఏంటంటే టైంకి ఫుడ్ తినరు, తినేది కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తినే అలవాటు కూడా లేడీస్లో ఎక్కువగా ఉండడం వల్ల నోటికి సంబంధించిన సమస్యలు లేడీస్లో ఎక్కువ అని చెప్తారు. కానీ మనం సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకుంటే ఏది ఉండదు. కాకపోతే 2-3 డెలివరీలు అయిన తర్వాత చాలామంది లేడీస్లో మనం తరచుగా గమనించే సమస్య ఏంటంటే ముందర పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరుగుతున్నట్టు అనిపించడం, కొంచెం నోట్లో దుర్వాసన రావడం, పళ్ళు రంగు మారుతున్నట్టు అనిపించడం లాంటివి కనపడతాయి. కానీ ఇవన్నీ కూడా టెంపరీయే. మీరు సరైన టైంలో గుర్తిస్తే మనం చక్కగా వాటిని మళ్ళీ వెనక్కి పంపించేయచ్చు. అంటే సందులు వస్తున్నాయి అనుకోండి, వాటిని క్లోజ్ చేయొచ్చు. ఎత్తు పెరుగుతుంటే వాటిని వెనక్కి పంపించవచ్చు. నోటి దుర్వాసన వస్తే సింపుల్ క్లీనింగ్ ద్వారా నోటి దుర్వాసన ఆపేయవచ్చు. అదే పళ్ళు రంగు మారుతుంటే కూడా మీరు 2 పూట్ల బ్రష్ చేసుకోవడం ద్వారా, టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా కూడా పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు. సో 35 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి, నాకు 2 డెలివరీలు అయినాయి కాబట్టి ఖచ్చితంగా నా పళ్ళు పాడైపోతాయి, నా పళ్ళు వరుస అందంగా ఉండదు అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ఎవ్వరికీ అలా లేదు. అలాంటిగా ఎవరికైనా జరుగుతున్నా మీరు వెంటనే డాక్టర్ని కలిస్తే వాటిని నార్మల్కి తీసుకొచ్చేయడం చాలా ఈజీ. కాకపోతే స్టార్టింగ్ స్టేజెస్లో వస్తే ఇంకా చాలా సునాయాసంగా మీ చిరునవ్వుని మీకు తిరిగి ఇవ్వడం, ఫర్దర్గా పాడవకుండా ఆపడం లాంటివి చేయడం చాలా ఈజీ. నేను అందరికీ ఏదైతే ఒకటి సజెస్ట్ చేస్తానో, ఎవరికైనా కూడా చాలామందికి ఇప్పటికి కూడా బ్రష్ చేస్తుంటే నెత్తురు వస్తుంటుంది, ఉమ్మినప్పుడు నెత్తురు వస్తుంటుంది, అలాగే పళ్ళు చిగుళ్ళు కిందికి జారిపోతుంటాయి, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తుంటాయి. ఇలాంటివి జరుగుతుంటే వెంటనే డాక్టర్ని కలిగి వెళ్తే క్లీనింగ్ చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటేనే జరుగుతాయి. ఇలాంటి సమస్య కనిపించిన వెంటనే, కానీ చికిత్స చాలా ఈజీ, సింపుల్ క్లీనింగ్ అంతే. ఈ క్లీనింగ్ చేయించుకోవడం ద్వారా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేస్తాం. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేయడం ఎందుకు? పళ్ళ జీవితకాలం పెంచుకోవడానికి. ఎప్పుడైతే చిగుళ్ళు ఆరోగ్యంగా హెల్తీగా గట్టిగా ఉంటాయో పంటిని పట్టుకునే ఎముక కూడా గట్టిగా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు పళ్ళు కదిలిపోకుండా, చిన్న వయసులో రాలిపోకుండా మనం ఆపచ్చు. నేను చెప్పినట్టు మీరు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఈ చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటే మీ పళ్ళ జీవితకాలం పెరుగుతూనే ఉంటుంది. ఇలా ఒక 65-70 సంవత్సరాల పాటు మీ పళ్ళు కదిలిపోకుండా ఆపే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. కాకపోతే మీకు ఇలా చిన్నగా నెత్తురు వచ్చినప్పుడు, చిగురు కిందకి జారిపోయినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి క్లీనింగ్ చేయించుకోవడం మటుకు మీరు చేస్తూ ఉంటే సరిపోతుంది. ఓకే అండి. గుంటూరు నుండి కాలర్ ఉన్నారు. హలో హలో రాజశేఖర్ గారు,
అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, చెప్పండి రాజశేఖర్. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం నాది సైడ్ అరిగినట్టు అయిపోయినాయండి పైన. ఓకే, ఎంత వయసు మీది? నాది 40 అండి. 40 years. మరి వేడి నీళ్ళు చల్లవి అలా తాగుతుంటే మీకు జువ్వు జువ్వు అని లాగుతుందా? తీపి పులుపు తింటుంటే అలాంటివి ఉండవండి. చిగుళ్ళు అరిగిపోయినట్టు కనబడుతుంది, క్లియర్ కనపడుతుంది, చిగుళ్ళు కింద జారిపోతున్నట్టు. ఓకే, ఇప్పుడు చాలా మందికి ఇందాక నుంచి నేను చెప్తున్నాను, చిగుళ్ళు కిందికి జారిపోతుంటే క్లీనింగ్ చేసుకోవడం ద్వారా దాన్ని ఫర్దర్గా పాడవకుండా ఆపచ్చు సార్, ఒక పాయింట్. రెండో పాయింట్, పళ్ళు అరిగిపోతుంటే జనరల్గా 40 సంవత్సరాలకి కొంచెం అరుగుతాయి తప్ప పూర్తిగా అరిగిపోయి షార్ప్ అయిపోయే ఛాన్సెస్ మటుకుండో. అలా కానీ జరుగుతుంటే మీరు బ్రష్ చేసుకునే పద్ధతి అయినా కరెక్ట్గా లేకపోవాలి, నిద్దట్లో పళ్ళు కొరికే అలవాటన్నా ఉండాలి, పళ్ళు బలహీన పడిపోయి మీరు ఏది తిన్నా కూడా అవి పెచ్చులుగా ఊడిపోవడం లాంటివన్నా జరుగుతూ ఉండాలి. సో ఈ కండిషన్స్ ఏంటి అనేది మిమ్మల్ని నేరుగా మాట్లాడితే కానీ తెలుసుకోవడం కష్టం. అందుకే మీరు గుంటూరులో బ్రాంచెస్ ఉన్నాయి, లక్ష్మీపురంలో ఉంది, కొత్తపేటలో ఉంది. మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఒక్కసారి వెళ్ళి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి. మిమ్మల్ని చెకప్ చేశాక మరింత క్లారిటీ వస్తుంది. కాకపోతే నేను ఒకటి చెప్తాను, చిగుళ్ళు కిందికి జారిపోతున్నా వాటికి ట్రీట్మెంట్ చేయొచ్చు. పళ్ళు సగం సగం అరిగిపోతున్నా, సగం సగంగా ముక్కలైపోయినా కూడా వాటిపైన తొడుగులు వేసి, మీ ఒరిజినల్ పన్ను పీకగుండానే వాటి తొడుగులు వేసి వాటిని నార్మల్ చేయొచ్చు. అప్పుడు పూర్తిగా మీకు నమిలి తినడానికి ఉపయోగపడతాయి, నవ్వితే కూడా అందంగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇంకోటి, సెన్సిటివిటీ అనే సమస్య ఉంటుంది కొంతమందిలో, అంటే వేడి పులుపు తీపి చల్లదనం తీసుకుంటే జుమ్ము అని లాగేది, ఆ సమస్యను కూడా పర్మనెంట్గా మనం ఆపేయచ్చు. సో పళ్ళు అరిగిపోయినా చిగుళ్ళు అరిగిపోయినా ఇబ్బంది పడవలసింది ఏం లేదు, వాటిని నార్మల్గా తెచ్చుకునే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. నేను మరొకసారి చెప్తున్నాను, పార్థ డెంటల్ 57 బ్రాంచుల్లో కూడా స్పెషలిస్టులు అందరూ కూడా ఉచితంగా చూస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా గత నెల రోజులుగా ఏర్పాటు చేయబడిన ఫెసిలిటీ ఇది కేవలం ఎవరి చేతిలో డబ్బులు ఉండట్లేదు, కానీ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం ఆగవు, నొప్పి అనేది రావడం ఆగదు, పేషెంట్లు ఇబ్బంది పడుతూనే ఉంటారు అనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈ కనీసం డాక్టర్ అనేది యాక్సెసిబిలిటీ ఉండాలి, నొప్పి రాగానే వెంటనే పరిగెత్తుకుని చూపెట్టుకుని కనీసం మందులు రాయించుకుని రాగలగాలి అనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఫెసిలిటీ ఇది. అన్ని బ్రాంచుల్లో కూడా ఫ్రీగా చూస్తున్నారు, ఎక్స్రేలు ఫ్రీగా తీస్తున్నారు. అవసరము ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయకపోతే ఇన్ఫెక్షన్ పెరిగిపోద్ది అనే సందర్భాల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఉచితంగా చేస్తున్నారు. మీకు సలహాలు ఉచితంగా ఇస్తారు, ఇంట్లో మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలో చెప్తారు, ఫ్రీగా మందుల చిట్టి రాసిస్తారు. మీకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా అక్కడే ఆగిపోద్ది, తర్వాత మీ చేతిలో క్యాష్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. పాత 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు తీసుకుంటున్నారు. అలాగే అమీర్పేట్ బ్రాంచ్, హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్లోని ఆరోగ్యశ్రీ ఉంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హెల్త్ కార్డ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి బేసిక్ ట్రీట్మెంట్స్ ఉచితంగా చేయించుకోవచ్చు. వేరే దేశాల్లో రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు మాతో మాట్లాడాలి, అక్కడ పార్థ డెంటల్ బ్రాంచెస్ లేకపోయినా పర్వాలేదు, www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది మాకు, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. మీ సమస్యల్ని ఫోటోలు తీసుకుని చక్కగా మీ ఇంట్లో మీ కంప్యూటర్లో కూర్చునే మాతో నేరుగా మీ సమస్యల గురించి డిస్కస్ చేసి మీకు సరైన డైరెక్షన్లో మీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కాంప్లికేషన్స్ రాకుండా అవి ముదిరిపోకుండా. సో ఈ ఫెసిలిటీస్ అన్ని మీ హెల్త్ని కాపాడుకోవడానికి ఏర్పాటు చేయబడినవి. నిజంగా మీకు ఉపయోగపడతాయి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 41420000 నెంబర్ 57 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. మీకు అవసరం అనుకుంటే ఈ ఫెసిలిటీస్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే అండి, అసలు డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనకి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి? డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి కొంతవరకు మనం ఎంత మెయింటైన్ చేసినా వస్తాయి, కానీ చిన్న చిన్న మెయింటెనెన్స్ రెగ్యులర్గా చేస్తే కనుక డెఫినెట్గా రాకుండా మనం ఆపచ్చు. 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, పొద్దున పూట అందరూ చేస్తారు, అందులో ఏం డౌట్ లేదు. ఈ నైట్ బ్రష్ చేయడం దగ్గర అందరి దగ్గర డిబేట్ ఉంటుంది, అంటే చాలా మంది చేయరు. ఇప్పుడు కూడా నా పేషెంట్లని 70% మంది రాత్రిపూట పడుతూ ఉంటారు, అంటే మేము తోము అనే చెప్పే పేషెంట్లు నేను ఇప్పటికీ చెకప్ చేస్తూ ఉంటాను. సో రాత్రిపూట బ్రష్ చేసుకోవడం తప్పనిసరి. తినేటప్పుడు ఫుడ్ ఎవరైనా ఫుడ్ తింటారు, జంక్ ఫుడ్ తినద్దంటే మానేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే చాక్లెట్లు తిన్నా బిస్కెట్లు తిన్నా ఎలాంటి ఫుడ్ తిన్నా కూడా నోరు కడుక్కోవడం అనేది హ్యాబిట్గా చేసుకోండి. పళ్ళపైన అవి మిగిలిపోయి ఉండకూడదు. డెంటల్ ఫ్లాస్ అని నైనాల్ దారం దొరుకుతుంది. రాత్రిపూట బ్రష్ చేసిన తర్వాత ఆ దారంతో మీరు పంటికి మధ్య నిరికిన ఆహారాన్ని పాచిని రోజు తీసేయగలిగితే మీ రోజువారీ మెయింటెనెన్స్ పూర్తయినట్టే. ఇలా చేసుకుంటే తరచుగా మీకు ఎలాంటి సమస్యలు రావు. ఇలా చేస్తూ 6 నుంచి 8 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని చెకప్కి వెళ్ళాలి. కానీ నా సజెషన్ ఏంటంటే కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక సింపుల్ చెకప్ చేసుకుంటే చాలా వరకు సమస్యలు మనం ఆరంభ దశలోనే ఆపేయవచ్చు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇప్పుడుండే ఆధునిక దంత వైద్యంలో ప్రతిదీ చాలా ఈజీగా ఉంది. పళ్ళు పెట్టడం చాలా ఈజీగా ఉంది.
కృత్రిమ దంతాలు ఏర్పాటు చేయడం చాలా ఈజీగా ఉంది. 1 లేదా 2 సిట్టింగ్స్లో ఏర్పాటు చేయగలుగుతున్నాం. మేము పెట్టిన పళ్ళు పూర్తిగా నమిలి తినడానికి మీకు ఉపయోగపడతాయి. ఏజ్ మళ్ళిన వాళ్ళకి పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందానికి సంబంధించి కానీ నోటి దుర్వాసనకు సంబంధించి కానీ లేదా రంగు మారిపోయిన పళ్ళు ఉంటే దాన్ని తెల్లగా మెరిపించడం కానీ ప్రతిదీ మనం సొల్యూషన్ ఉంది. తక్కువ సిట్టింగ్స్తో తక్కువ ఖర్చుతో మనం చేయగలుగుతున్నాము. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని కనెక్ట్ అయితే మీకు సరైన గైడెన్స్ మేము ఇవ్వగలుగుతాం. ఓకే అండి, ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్కైనా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.